స్తోత్రం చెప్పండి. చూడండి, హన్నా ఉంది బైబిల్లో. సమూయేలు కోసం చాలా చక్కటి మాట రాయబడింది. ఏంటో చెప్పనా? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు సమూయేలును ప్రభు ప్రవక్తగా స్థిరపరిచెను అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎట్లా ఉంటుంది? ప్రవక్తగా స్థిరపరిచాడట. దేవుని బిడ్డలారా, అతగాడిని ప్రవక్తగా స్థిరపరచడానికి, ఏమండి, అతి చిన్న వయసులోనే దేవుని స్వరం వినడానికి, అతి చిన్న వయసులోనే ప్రత్యక్షపు గుడారములో ఒక అద్భుతమైన పరిచారకుడిగా మారడానికి గల కారణం ఏంటంటే, తమ తల్లి దేవుని బిడ్డలారా సమూయేలు విషయంలో తీసుకున్న శ్రద్ధే, సమూయేలు పట్ల చూపించినటువంటి ఆ భక్తి విధానాలే అతగాడు అంత గొప్పోడు అవడానికి కారణం. మన పిల్లల కోసం మనం ఎన్నో కలలు కంటాం, ఎంతో ఊహలు ఉంటాయి. నా కొడుకు ఎలా అవ్వాలి, నా కూతురు ఎలా అవ్వాలి, నా పిల్లలు ఎలా ఉండాలి అనే ఒక ఆశ, కలలు మన హృదయంలో చాలా రేకెత్తుతూ ఉంటాయి. అవి నెరవేరాలంటే దేవుని బిడ్డలారా, నేను చెప్పనా, క్రీస్తు యేసులో మాత్రమే అది నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. బాగా చెప్పండిరా. మన ప్రవర్తనను బట్టే, మన వ్యక్తిత్వాన్ని బట్టే, మన విధి విధానాలను బట్టే, మన భక్తిని బట్టే మన పిల్లల పెంపకం విధానాలు ఆధారపడి ఉంటాయి. నువ్వెలా ఉన్నావు, నీ బిడ్డ అలాగే ఉంటాడు. నేను చెప్పనా, మా నాన్నగారు తాగేవాడండి. మా ఇంట్లో మేము నలుగురు అన్నదమ్ములు, ఒక అక్క, మేము నలుగురం తాగుతూ మొదలుపెట్టాం. హల్లెలూయా. ఎందుకని? మా నాన్నగారు ఏం చేశాడో. హల్లెలూయా. నేను అంటా, నువ్వేది చేస్తే నీ బిడ్డలు అదే నేర్చుకుంటారా. సొలొమోను చక్కటి దేవుడు పుట్టించటం నీతిగానే, యథార్థంగానే, పరిశుద్ధంగానే పుట్టించాడు. ఆయన ఎవరిని దుర్మార్గుడిగా పుట్టించలేదు, ఆయన ఎవరిని పాపిగా పుట్టించలేదు, ఆయన ఎవరిని అవినీతి పరుడిగా పుట్టించలేదు. దేవునికి స్తోత్రం. కానీ మానవుడు అనేక తంత్రాలు కల్పించుకుని అనేక మార్గాల్లోకి వెళ్ళిపోయి దేవుడు తనకిచ్చినటువంటి ఆ విధానాలను, దేవుడు తనకిచ్చినటువంటి ఆ పరిశుద్ధతను చెడగొట్టుకుంటున్నాడు. దేవుని రూపాన్ని చెడగొట్టుకుంటున్నాడు, దేవుని ఔన్నత్యాన్ని చెడగొట్టుకుంటున్నాడు, దేవుని చక్కదనాన్ని చెడగొట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. బాగా చెప్పండి. అందుకని మానవుడు చూడండి, మన బిడ్డలు దేవుని మార్గములో పెరగాలంటే, దేవుని ఉద్దేశాల్లో పెరగాలంటే, దేవుని ఆలోచనలు కొన్ని ఉంటాయి. నేను చెప్పనా, భూమి మీద ఊరికే పుట్టేలేదు నువ్వు. నీ మీద దేవునికి ఏదో ప్రణాళిక ఉందిరా నాన్న, నీ మీద దేవునికి ఏదో ఉద్దేశం ఉంది, నీ మీద దేవునికి ఏదో ఒక ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ గురించిన ఆయన ఆలోచనలు ఉన్నతము, నీ గురించిన ఆయన తలంపులు ఉన్నతము, నిన్ను గురించిన ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నీ పట్ల, ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు నీ పట్ల, ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు నీ పట్ల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాదు, జగత్తు అందలి పునాది వేయబడక ముందే క్రీస్తు యేసు మహిమలో నీవు దేవుని బిడ్డలారా ఆయన ఆలోచనలో ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని నీ మీద ఆయనకి చాలా ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి తల్లి, నీ మీద ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి తల్లి. నిన్ను ఆయన ఉన్నతంగా ఊహించుకుంటున్నాడు. అది నెరవేరాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు పాత్ర చాలా ప్రాముఖ్యం. తల్లి తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యం. ఆమేన్ చెప్పండి. సండే స్కూల్కి పంపించాలి, మందిరంలో పరిచర్య చేసేలా చూడాలి పిల్లల్ని. నేను చాలా సంతోషిస్తాను. దేవుని బిడ్డలారా, దేవుడు మంచిగానే పుట్టించాడు రా, దేవుడు యథార్థంగానే పుట్టించాడు. కానీ బైబిల్ అంటది, ఒకసారి సామెతలు 22:15 చదవండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15 వచనం చదవండి. మూఢత్వము సహజంగా పుట్టును. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా నాయపు చూస్తూ వినండి. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా ఏం చేస్తుందంట? దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? కొట్టేయాలా, తొక్కేయాలా? ఒక ఆవిడ తొక్కేస్తుందండి. అసలు వీడి అన్ని వాళ్ళ నానబుద్ధులేనండి. వీడి మాంగారు మీద కోపం ఏమి ఎవడి మీద చూపించేస్తుంది? ఆడి కూతంతా మాంగారు బుద్ధులు వచ్చి నేనుకో ఏం చేస్తుంది? మాంగారు మీద ఉన్న కోపం ఏం చేస్తుంది? అత్తగారి మీద ఉన్న కోపం ఏం చేస్తుంది? ఒక్కోసారి భర్త మీద ఉన్న కోపం కూడా ఎవరి మీద చూపిస్తారు భక్తులు? అంతే. స్తోత్రం. గిన్నెల మీదో పిల్లల మీదో భర్త మీద కోపం కూడా
ఎవరి మీద చూపిస్తుంది? ఈడి అన్ని ఈడి తాత బుద్ధులు, ఈడని వీళ్ళ మామ బుద్ధులు, ఈడని ఈడి బాబు బుద్ధులే అని ఎర్ర కొట్టేద్దండి. దేవుని స్తోత్రం చెప్పండి. అట్లా కొడితే క్రమశిక్షణలోకి వస్తాడా? చెప్పండి తల్లి. బాలుడిని క్రమశిక్షణలో నేను చెప్పను. అసలు నా హృదయానికి బాగా ఇష్టమైన మనిషి సమూయేలు. ఎందుకంటే అతి చిన్న వయసులోనే తల్లి ఏది చేస్తే చేసేవాడంట. తల్లి ఏం చెప్తే తినేవాడంట. పాలు విడిచిన వెంటనే మందిరములు వదిలేసి మొక్కెను. మొదటి అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది, మీరు తీయక్కర్లేదు. ఆమెయు అతడు అక్కడ మొక్కెను అంట. మొక్కడం అంటే ఇలా కాదండి, సాష్టాంగపడి సర్వాంగాలు వంగి దేవునికి నమస్కరించటం. అది తల్లి చేస్తే వీడు కూడా మొక్కు చేసుకున్నాడంట. ప్రభు, ఈ రోజు నుంచి నేను నీకు ప్రతిష్ఠుని సమర్పించబడ్డా, ఈ రోజు నుంచి నా బాధ్యత నీదే, ఈ రోజు నుంచి నేను ఎక్కడే గడుపుతాను. ఎందుకంటే మా అమ్మ చెప్పింది. చిన్న వయసులో తన తల్లి చెప్పిన బోధ ఎంత అద్భుతంగా సమూయేలుకి ఎక్కింది. దేవుని బిడ్డలారా, నేను క్వశ్చన్ చెప్పనా? సంవత్సరానికి ఒక్కసారే, అదైనా కొత్త బట్టలు ఒక అంగీ వచ్చేదంట సంవత్సరానికి ఒకసారే. తల్లి ప్రత్యక్షపు గుడారములో దైవజనుడే తండ్రి, దైవజనురాలే తల్లి. కొంతమందికి భావన ఉండదు, మాత్మీయ తండ్రి, మాత్మీయ తల్లి అండి. ఒక్కోసారి పాస్టర్ గారుల మీద అడ్డగోలు మాటలు మాట్లాడతాడు, అడ్డగోలు తిరుగుబాట్లు చేస్తారు, అడ్డగోలు పేలాపలు పేలుతారు. శాపం నీకు తెలీదు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎంత గౌరవిస్తున్నావో, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో, దేవుని ప్రతినిధులను కూడా గౌరవించటం మన బాధ్యత. అమ్మ వాక్యాన్ని గౌరవించాలి. నేను చెప్పనా, సమూయేలుకి తల్లి తండ్రి ఏలి ఆ కుటుంబమే అయిపోయింది. ప్రత్యక్షపు గుడారములో నేను చెప్పను ఎంత పని ఉంటుందో చెప్పనా? ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ప్రత్యక్షపు గుడారములో ఎంత పని ఉంటుందో చెప్పనా? ప్రత్యక్షపు గుడారము ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఏమండి, ఆవరణములో ఇత్తడి గంగాళం ఉంటుంది, బలిపీఠం ఉంటుంది. ఇత్తడి గంగాళంలో నీళ్లు నింపాలి, బలిపీఠానికి కట్టెలు నరకాలి. ఏమండి, పశువుని సిద్ధపరచాలి. పశువుని సిద్ధపరచడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక దూడనో మేకను తీసుకొచ్చి దాన్ని తల ఛేదించాలి, చర్మం వలవాలి, ఏ కీకాలు తీయాలి, అశుద్ధం తీయాలి, చాలా పని ఉంటుంది. అది చేసేవాడంట. హల్లెలూయా. మరలా పరిశుద్ధ స్థలంలోకి వస్తే ఒలీవ నూనె తీయాలి. ఏలి కళ్ళు మందదృష్టి వచ్చేసింది, కనబడతలేదు. ఈ పని అంతా ఎవరు చేస్తున్నారో? బాలుడే చేస్తున్నాడు. దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూశాడు. పరిచర్య చేసే ఆ నమ్మకత్వాన్ని చూసి ఏలీతో మాట్లాడవలసిన దేవుడు బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పండుకునే వరకు 12 గంటల వరకు సమూయేలు చిన్న వయసులోనే ప్రత్యక్షపు గుడారమును చక్కబెట్టే పరిచర్యలో అతి కీలకమైన పాత్ర వహించాడు. దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకుడు చేయవలసిన పనులన్నీ, దేవుని బిడ్డలారా, యాజకులు చేయవలసిన పనులన్నీ చూడండి సమూయేలు చేయడం ప్రారంభించాడు. అందుకనే దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది పిల్లల్ని సండే స్కూల్కి పంపించరండి, ప్రార్థనకి పంపించరండి. ఒకవేళ పంపించినంత వచ్చినా దేవుని బిడ్డలారా ఏ వాక్యం విన్నారు? అసలు వాళ్ళ మీద శ్రద్ధ ఉండదు కొంతమందికి. ఇక కుట్లాడలేదు, తెల్లారి లెగితే దిక్కుమాలి జీవితం, అంత మాట అనుమానము, గొడవలు, తలపోట్లు, మా యావుడు నా సంపాదన ఈ దరిద్రమే సరిపోద్ది. పోనీ పిల్లోడు లేచాడా? ఉదయం ప్రార్థన చేశాడా? ఈనాడని ప్రార్థన చెప్పదు, భోజనం పెట్టకుండా మానేసావా? మోకరించి ప్రార్థన, కుటుంబ నీకే లేదు ప్రార్థన, నీకే లేదు భక్తి, గాడికి ఏమవుతుంది? దేశ రక్తం వేసి దేవుని స్తోత్రం చెప్పండి. మనకు ఉండదండి. మనకు లేనిది వాళ్ళకి ఎలా వస్తుందిరా? రేయ్ ప్రార్థన చేసావా? రేయ్ బైబిల్ ఎన్ని అధ్యాయాలు చదివా? రే ఆదివారం పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు? పౌలన్నయ్య, ఎప్పుడైనా ఇలాంటి శ్రద్ధ తీసుకున్నావు తల్లి? తీసుకోవాలరా. ఎందుకంటే మన బిడ్డలు ఉన్నతులుగా మారాలంటే, మన బిడ్డలో మహిమను మోసుకుని పోయేవారుగా ఉండాలంటే, దేశానికి, వింటున్నారా, సంఘానికి, గ్రామానికి దీవెనకరంగా మన పిల్లలు ఉండాలంటే, దుర్మార్గులుగా కాదు, దీవెనకరంగా ఉండాలంటే ఖచ్చితంగా వారి పట్ల మనం శ్రద్ధను వహించాలి. స్తోత్రం చెప్పండి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ మాట ఇంకో 2-3 రెఫరెన్స్లు తీసి మానేస్తానండి. ఎఫెసీ 6:4 చదవండి తల్లి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 4 వచనం. తండ్రులారా
మీ పిల్లలకు కోపము రేపక ఎలా పెంచమన్నాడండి? ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను వారిని పెంచాలి. శిక్ష, బోధ చాలా ప్రాముఖ్యమండి. సామెతలు అంటాడు, బెత్తం వాడని కుమారుడు తండ్రికి అవిధేయుడు. ఎందుకు శిక్షించాలి? ఎందుకు బెత్తాన్ని వాడాలి అంటే మూఢత్వం ఉంటుందిరా బిడ్డల్లో. నేను చెప్పనా, 20 సంవత్సరాలు వచ్చే వరకు వారిలో మూఢత్వము, దుష్టత్వము, లోకమును ఆశించే తత్వము, వింటున్నారు, ఇవన్నీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. దేవునికి స్తోత్రం. అందుకని వాటన్నిటి విషయంలో మనం శ్రద్ధను వహించాలి, చాలా జాగ్రత్త కలిగి వారి పట్ల ప్రవర్తించాలి, బోధలో పెంచాలి. శిక్ష అంటే దేవుని బిడ్డలారా శిక్షించటం. నేను చెప్పాను కదా, వాక్యం చదివావా, ప్రార్థన చేసావా? దేవునికి స్తోత్రం. కొంతమంది భక్తులు ఏం చేస్తారో చెప్పనండి, వారి పిల్లలకి విశ్వాసపు అడుగులు నేర్పిస్తారు. విశ్వాసపు అడుగులు ఏంటంటే ప్రతి చిన్నదానికి వారి మీద ఆధారపడడం నేర్పిస్తారు. ప్రతి చిన్నదానికి వారి మీద ఆధారపడడం నేర్పిస్తే ఎలా ఉంటుందంటే, రేపొద్దున్న వారు గొప్పోళ్ళు అయిన తర్వాత అది వారి జీవితానికి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటేనండి మన కుటుంబాలు, సేవ, సంఘాలు దీవించబడిపోతాయి. దేవునికి స్తోత్రం. భక్త సింగ్ అనే దైవజనుడు ఉన్నాడు, దేవుని బిడ్డలారా, విశ్వాసపు యోధుడు అనమాట. జార్జ్ ముల్లర్ అని మరి మిషనరీ ఉన్నాడు, అనాథాశ్రయం పెట్టి బిడ్డలు అనేక మందిని పోషించాడండి. తన మినిస్ట్రీ అంతా ఎలా సాగిందంటే ఫెయితేనండి, విశ్వాసమే. ప్రతిరోజు విశ్వాసం మీద ఆధారపడేవాడండి, ప్రతిరోజు దేవుని మీద చూసేవాడండి. మోషే కూడా అంతే. తన పరిచర్యలో దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకి ఏమి అవసరమైన ప్రతి చిన్నదానికి పరలోకం వైపు, ఆకాశం వైపు చూడడం అలవాటు చేసుకున్నారు. మీరు కూడా అది అలవాటు చేసుకోవాలి. కుటుంబాలలో ఏది కావాలన్న ముందు ప్రార్థన చేయాలి. నేను చెప్పనా, ప్రార్థన చేయకుండా ఫ్రీగా వచ్చేదానికి మనం దానికి వాల్యూ ఇవ్వలేము, దాని యొక్క కష్టం మనకు తెలియదు. ప్రార్థన ద్వారా సంపాదించింది ఏదైనా మన జీవితంలో చిరస్థాయిగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం ప్రార్థించటం నేర్చుకోవాలి తల్లి. మనకిచ్చిన సంఘం కొరకు, దైవజనుల కొరకు, ఇంకా నూతన ఆత్మలు రావాలని, సంఘం ఉపదేశములో ఎదగాలని, రాకడకు సిద్ధపడాలని సంఘం ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. చాలా ప్రాంతాల్లో ఎలా ఉంటారంటే, సినిమాలు చూసేస్తారు, మందిరానికి వచ్చేస్తారు, బూతులు ఆడేస్తారు, మందిరానికి వచ్చేస్తారు, ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తారు, మందిరానికి వస్తారు. పోనీ రేపొద్దు నువ్వు ఎలా ఎత్తపడతావు? నేను ఒక చెప్పనా, దేవదూతలలోనే లోపాలు కనుగొన్న దేవుడు నీలో ఉన్న లోపాన్ని కనుగొనలేడా? సంపూర్ణ పరిశుద్ధులకు మాత్రమే పరలోకములో అర్హత. సంపూర్ణంగా పవిత్రతలో ఉంటే నువ్వు పరలోకం వెళ్తావు. దేవునికి స్తోత్రం. పరలోకం వెళ్ళడం అంత ఈజీ కాదు బిడ్డలారా. పరలోకం వెళ్ళడానికి చాలా అర్హతలు ఉన్నాయి. ఎప్పుడు నువ్వు చేస్తున్న భక్తి నిన్ను పరలోకం తీసుకెళ్దో, ఇప్పుడు నువ్వు చేస్తున్న చిన్న ప్రార్థన నిన్ను పరలోకం తీసుకెళ్లదో, నువ్వు సంపూర్ణతలోనికి వస్తేనే. హల్లెలూయా. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నన్నేం చేయమంటావంటే ఆజ్ఞలు పాటించన్నాడు. నేను చిన్ననాటి నుంచే సండే స్కూల్ నుంచే నేను పాటిస్తున్నాను నాయన. అయితే నీలో ఒకటి కొదువు ఉంది, నీ ఆస్తిని మీ బేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే ఆ మాటకి ముఖం చెన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఇప్పటికిప్పుడు ప్రభు కడబోరం మోగితే నువ్వు పరలోకం ఎత్తబెడతావా? అసూయ పోయిందా? కోపాలు పోయాయా? దేవుని బిడ్డలారా, లోపల కల్మషం ఉండే మనసు పోయిందా? నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లలను శిక్షించాలి, సేమ్ టైం బోధలో పెంచాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం బాగా చెప్పాలి. ఎందులో పెంచాలి మన బిడ్డలని? బోధ అంటే వాక్యము అనండి. బోధ అంటే ఏంటండి? హల్లెలూయా. యోబు గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం చదవండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఒకడు తన కడవలో పాలు నిండి ఉండగను మూలుగు బలుసును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. నా వైపు చూడండి సార్ అందరూ. ఇప్పుడు ఎముకలు బలహీనంగా ఉన్నాయనుకో, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా చెప్తాడు, కానీ అందులో ఫస్ట్ ఒకటి చెప్తాడు. ఏంటో చెప్పనా? ఉదయరాత్రి ఏం తాగమంటాడా? పాలు. అది అక్కడ ఆ మాట. ఆత్మీయంగా నేను చెప్తున్నాను బాగానండి. మనం బలవడం అంటే ఆత్మలో బలవంతులుగా మారాలి. ఆమేన్ చెప్పండి. మనం ఆత్మలో ఎలా మారాలి?
ఇప్పుడు మనం ఆత్మ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండి, ఎందుకు బలవంతులై ఉండమన్నాడో, మనం అపవాదిని ఎదిరించాలి కాబట్టి. నీ ముందుకు వస్తున్న ఏమండి వ్యభిచార ఆత్మని జయించాలంటే, భూతుల ఆత్మని జయించాలంటే, అసూయ ఆత్మని జయించాలంటే చాలా ఆత్మలు ఉన్నాయి. మన భక్తిని పాడు చేసే చాలా దురాత్మ శక్తులు మనకు కనబడకుండా మన మీద పోరాడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొట్లాట అదో దెయ్యం, అది మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, మాట్లాడితే కట్టెట్టేసుకుంటాడో కొడవలెట్టేసుకుంటాడో, ఏమంటే కర్రటి ఇక కాళ్ళ కోడి పందెం కాళ్ళు దూతూనే ఉంటాడు, ఇక పెద్దగా గొడవ కావాలి వీడికి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలా అదొక దెయ్యం. చూడండి, వీటన్నిటిని మనం జయించాలంటే దేవుని బిడ్డలారా ఏం చేయాలో చెప్పనా, వాక్యమనే పాలు మన ఆత్మను బలపరిచేవి. స్తోత్రం చెప్పండి. ఈ వాక్యం అనే పాలు మన కడవంటే హృదయం నిండా వాక్యం నింపబడితే, ఉదయం లేచి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? నీ బైబిల్ స్టడీలో ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? బైబిల్ స్టడీ జరుగుతున్నప్పుడు దైవజనులు చెప్తా ఉన్నప్పుడు నీకేం అర్థమవుతుంది? వినేలిపోతున్నావా? వినేలిపోయి మార్కులు చాలామంది ఏం చేస్తారంటే, బా ఏం చెప్పాడు నన్నేమో ఈరోజు పౌలని సూపర్ చెప్పాడు నువ్వు, ఇలాగ సర్టిఫికెట్లు ఇచ్చేవారు ఉంటారు. ఏం చెప్పాడు కాదు, అందులో నీకేం అర్థమైంది? దేవుడు నీతో ఏం మాట్లాడాడు? నేను చెప్పనా, నెలలో 4 వారాలు ఉన్నాయా, 5 వారాలు ఉన్నాయా? 5 వారాల్లో ప్రతి వారము దేవుడు నీతో ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉండాలి తల్లి. అలా మాట్లాడితేనే నువ్వు ఆత్మీయ జీవితం బ్రతుకున్నట్టు, లేదంటే నువ్వు చచ్చినట్టే. అందుకే పౌలు అంటాడు, నిద్రించుచున్న నీవు మేల్కో, మృతుల లోకముల నుంచి లెగో అంటాడు. అంటే కారణం ఏంటి? కొంతమంది ఆత్మీయ నిద్ర, ఆత్మలో చచ్చిపోయిన అనుభవాలు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? వారి లోపల వాక్యం కొదువైపోయింది, వాక్యం దూరం అయిపోయింది, వాక్యం లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, దురాత్మనండి, అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయాక మరలా వస్తుందంట. ఆ హృదయంలో వాక్యం నీరు లేని లేకపోవడం చూసి మరలా వస్తుందంట. అంటే అర్థం ఏంటి? ఒక అలవాటు కానీ ఒక అపవిత్రత కానీ మన నుంచి డివైడ్ అయిపోయిన తర్వాత, మనం గనక వాక్యములో పెరగకపోతే, భక్తిలో ఉండకపోతే, మందిరానికి అటాచ్మెంట్గా లేకపోతే, మరలా మన దగ్గరకు వచ్చి మనల్ని నాశనం చేసే అవకాశం ఉంటుంది. అందుచేత మనము ఖచ్చితంగా మన పిల్లలు కానీ మనము కానీ వాక్యములో పెంచబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి ఒకసారి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల దుష్టత్వమును, కపటమును, అదుగో మనం రక్షణలో ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. ఎంత అంటే క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలో ఎదుగు వరకు మనం ఏం చేయాలంటే, ఏమేం మానేమని చెప్పాడు? దుష్టత్వము అంటే దుష్టుని యొక్క తత్వము, దుష్టుని యొక్క ఆలోచనలు. తర్వాత కపటం. కొంతమంది కపట వేషగాలు ఉంటారు. కపటం పైకి ఒకలాగా. హల్లెలూయా. చర్చిలో అందరూ దేవదూతలండి, ఇంటికాడ చూడాలండి. అర్ధరాత్రి దాకా ఏం మోగుతుందో. హల్లెలూయా. గొడవ వచ్చినప్పుడు గోత్రం ఎలాగుంటుందో. ఒక ఆవిడ అంటుంది, వదిలే నన్ను, అసలు నేను కనుక బైబిల్ పక్కన ఎడితే వెళ్ళి ఈ పాటికి నీ పీకి పోలీస్ స్టేషన్కి కట్టిపోతాను అంటుంది. నేను అన్నాను, ఎందుకమ్మ నువ్వు అంత ఆవేశపడిపోతావో? ఇడిపించాలంటే మీ ఆయనకి అంత ఆస్తిపరుడేం కాదు, ఇక నువ్వు ఆ పోలీస్ స్టేషన్లో జీవితాంతం ఉంటావో, జాగ్రత్త, కోపం మానుకో అని చెప్తూ వచ్చాను. హల్లెలూయా. బాగా చెప్తలేదండి. స్తోత్రం చెప్పండి. దూషణ మాటలు, దూషించే మాటలు. ఏ మాటలండి? దూషణ. కొంతమంది కోపం వచ్చినప్పుడు దూషణ మాటలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, సరసొక్తులు. నేను చెప్పనా, క్రైస్తవ బిడ్డలో మాటే ప్రాముఖ్యం. నీ మాటను బట్టే నువ్వు తీర్పు పొందుతావు. నువ్వు నీతిమంతుడని నీ మాటే చెప్పేద్ది, నీ ప్రవర్తనే చెప్పేద్ది, నీ అలవాట్లే చెప్పేస్తే నువ్వు భక్తిపరుడువా కాదని. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, గౌరవిస్తూ మాట్లాడాలి. మన కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుని మన మాటలు జాగ్రత్తగా. నీ మాట బైబిల్ అంటది ఉప్పు వేసినంత కృపాసహితంగా ఉండాలి. నువ్వెవరితోనన్నా మాట్లాడితే అవతల వారి గాయాలు కట్టబడాలి. నువ్వెవరితోనన్నా మాట్లాడితే నీతో ఎక్కువసేపు మాట్లాడాలనిపించాలి, అలాగ మాట్లాడాలి. నీకు నచ్చినట్టుగా అడ్డగోలు వ్యవహారంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే
నువ్వు భక్తి పరురాలు కాదు నానా, నీ మాటలోనే నీ భక్తి అర్థమైపోద్ది. తర్వాత ఏమని చెప్తున్నారు? దోషణ వేషధారణ అంటే ఎక్కడొకలాగా బయట ఒకలాగా. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకలా ఉంటారు అండి, దూరం వెళ్ళినప్పుడు ఒకలా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పరే. మందిరంలో ఒకలా ఉంటారు. అంటే ఓసర వెళ్ళి జీవితం ఉండకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలుగా బ్రతకాలి, దేవుని పోలిన వారిగా బ్రతకాలి. ప్లేస్ని బట్టి ప్రవర్తన, ప్లేస్ని బట్టి వ్యక్తిత్వం మారిపోకూడదు. ఎక్కడున్నా ఒకేలా ఉండాలి అని చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే రక్షణ విషయంలో రక్షణని పాలు ఎదిగినట్లుగా పాలుని ఏం చేయమంటున్నాడో ఇష్టపడాలి. చూడండి, దైవజనుడు ఏ వర్తమానాన్ని బోధించినా, దైవజనుడు ఏ మాట ప్రకటించినా, ఎంత కఠినమైన మాట ప్రకటించినా దాన్ని నువ్వు అంగీకరించే మనసుంటేనే పరలోకం వెళ్తావు. యేసుప్రభు దగ్గరికి మొదటిగా 70 మంది వచ్చారు శిష్యులు. ఎంతమంది వచ్చారమ్మా? వాళ్ళందరితో ఆయన అన్నాడు, మీరు నా శరీరముని తిని నా రక్తం తాగితేనే కానీ నిత్యత్వంలోకి వెళ్ళరు అన్న ఒక చిన్న మాట వాళ్ళు బాధ పెట్టి ఈ 70 మంది కూడా వెళ్ళిపోయారండి. 12 మంది మిగిలారు. 12 మందిలో ఒకడు పోయాడు, 11 మంది మిగిలారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, కఠినమైన ఉపదేశం నీ దగ్గరికి వచ్చినప్పుడు, మాట వచ్చినప్పుడు, ఏమండి నువ్వు ఎలా తీసుకుంటున్నావు? నువ్వు అంగీకరిస్తున్నావా? ఇష్టపడుతున్నావా? ఉపదేశాన్ని ఇష్టపడుతున్నావా? వాక్యాన్ని ఇష్టపడుతున్నావా? దైవజనుడు గద్దింపుని ఇష్టపడుతున్నావా? దైవజనుడు శిక్షణ ఇష్టపడుతున్నావా? దైవజనుడు బోధన ఇష్టపడుతున్నావు? నువ్వు ఇష్టపడాలి, నీ బిడ్డలకు దాన్ని నేర్పించాలి. దేవుని వాక్యమే చెప్తా ఉంది. హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, మనం ఆత్మీయంగా ఎదిగి బలవంతులుగా మారాలంటే ఖచ్చితంగా మన హృదయములో నిత్యము వాక్యము నివాసం చేయాలి. నేను చెప్పనా, వాక్యం ఉన్న పిల్లలే తల్లిదండ్రులకు విలువిస్తారు. వాక్యం ఉన్న పిల్లలే బంధాలకి విలువిస్తారు. వాక్యం ఉన్న పిల్లలే దుష్టత్వానికి దూరంగా ఉంటారు. వాక్యం ఉన్న పిల్లలే అవినీతి కార్యాలకు దూరంగా ఉంటారు. వాక్యం ఉన్న పిల్లలే పాపానికి దూరంగా ఉంటారు. ఎందుకో చెప్పనా, వాక్యం అండి ఒక వ్యక్తిని పాపం చేయకుండా కాపాడుతుంది. స్తోత్రం చెప్పండి. యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకుంటారంటే వాక్యమే. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు వినుము, నీ బిడ్డలకు వాక్యమును నేర్పించుము. నువ్వు లోపల కొలిచినప్పుడు, బయటకు పోవునప్పుడు వాటిని వారికి ఉపదేశించుము, నేర్పించుము. దేవునికి స్తోత్రం. వాక్యం ఒక్కటేనండి మన జీవితాలలో వెయిట్ పెంచేది. ఆమేన్ చెప్పండి. చూడండి, ఇశ్రాయేలు దేశం అంత ఉన్నతంగా మారడానికి కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు వంశము, యూదులు దేవుని వాక్యాన్ని తోచ తప్పకుండా పాటిస్తారు. గొప్ప గొప్ప సైంటిస్టులు అవ్వడానికి, గొప్ప గొప్ప వ్యక్తులు అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఈ వాక్యమే. థామస్ అల్వా ఎడిసన్. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు లోకమునికి వెలుగై ఉండెను అన్న ఒక చిన్న మాట తీసుకుని ఈ బల్బుని, ఈ కరెంట్ సిస్టమ్ అంతా తయారు చేశాడు. ఆ వాక్యమే. సండే స్కూల్లో నుంచి తను వాక్యాలు ఈయన ఎదిగిన బిడ్డలన్నమాట. రైట్స్ బ్రదర్స్ అండి, వాళ్ళు కూడా దేవుని పిల్లలే. విమానాన్ని కనిపెట్టారని చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈ టెలిఫోన్ కనిపెట్టిన వారు, ఇంకా చాలా కనిపెట్టిన వారు. ఈ మధ్య కొన్ని స్వరాలు లెగితే ఇదంతా మాది, మేము ఆధిపత్యం చేయాలి, ఏడ్చచ్చో అన్ని మాయి. హల్లెలూయా. నువ్వు కూడా మా ఓడివే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను బిడ్డలారు, వాక్యం హృదయంలో ఉండాలి. వాక్యం ఉంటే మన బిడ్డలు దీవెనకరంగా మారుతారు, మన బిడ్డలు పరిశుద్ధులుగా ఉంటారు. నువ్వు అనుకున్న స్థాయికి, దేవుడు అనుకున్న స్థాయికి ఉన్నతంగా మారుతారు. అట్లాంటి వాక్యము దొరుకుతున్న స్థలము మీ సంఘము, మీ దైవజనుడు. అలాంటి సంఘములో నీ దైవజనుడి దగ్గర నమ్మకంగా ఎదగాలండి. ఏ పూట కూడా చిన్న సనుగుడు కూడా సనగకూడదు సేవకుల మీద. ఆమేన్ చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తానండి, ఏ మీటింగ్కి వెళ్ళినా, పుట్టినరోజైనా, సావుకోవటమైన. హల్లెలూయా. ఎందుకో చెప్పనా, నేను సబ్జెక్ట్ అంతా చెప్తాను, చివరి దాకా వస్తే దైవజనుడి కోసం చెప్పకుండా మాను. ఎందుకంటే నాకు తెలుసండి సేవకులు ఎలా సేవ చేస్తారో. తినకు కడుపు కట్టుకొని కంటిని నిద్రను మానేసి సంఘము ఆత్మీయంగా ఎదగాలని, సంఘము పరిపూర్ణతలోనికి రావాలని, సంఘము దీవించబడాలని, సంఘము సమాధానంగా ఉండాలని ఎంతో రాత్రింబగళ్ళు అహర్నిశలు సంఘము కొరకు ప్రయాసపడేది ఎవరంటే ఎవరో కాదు, నీ ఆత్మీయ తండ్రి. ఆమేన్ చెప్పండి. అలాంటి ఆత్మీయ తండ్రి మీద సనుగుడు, గొనుగుడు, తిరుగుబాటు, వ్యతిరేకత, ఏమండి మరి గ్రూపిజం చేయకూడదు. 250 మంది గ్రూపిజమే వాళ్ళు. ఆ గ్రూపిజం ఏం చేశారు? కిందకి వెళ్ళిపోయారు. చేయకూడదు అలాగా. దేవుని అలాంటి బిడ్డలు ఎవరో లేరు. మామూలుగా నేను సందర్భం చెప్తున్నాను.
అందుకని దైవజనులను మనం గౌరవించాలి, ప్రేమించాలి. దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు నీకు కలిగిన దాంట్లో సేవకునికి ఇస్తూ, ఏమండి, పరిచర్యలో పాలు పంపులు పొందుతూ యథార్థంగా సంఘంలో నువ్వు వ్యవహరించాలని దేవుని పేరట మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. అవకాశం